కలువాయి గ్రామ ప్రజలకు తెలియజేయడమేమనగా మన కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలో ఉన్న మన మండలాన్ని తిరుపతి జిల్లాలోకి మార్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనం దీనికి వ్యతిరేకం. పూర్తిగా కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడం అనేది ఎంతో దారుణమైన విషయం. దాని వలన మనకి ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. కాబట్టి రేపు ఉదయం 10 గంటలకి కలువాయమ్మ తల్లి గుడి దగ్గర నుండి ర్యాలీగా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్లి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, యువకులు, రైతులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ కోరుకుంటున్నాం. నెల్లూరుతో కలువాయి ప్రజల అనుబంధం ఈనాటిది కాదు. ఈ రోజు ఉన్నపళంగా మనల్ని వేరు చేయడం వల్ల మనం అన్ని విధాలా నష్టపోతాము. కలెక్టరేట్ ఆఫీస్ అనేది చాలా దూరం అవుతుంది. కాబట్టి దీన్ని మతిలో ఉంచుకొని నెల్లూరు జిల్లాలో కలువాయి ఎప్పటికీ ఉండేటట్టు అధికారులు నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. నెల్లూరు భాష, యాస అన్ని మనకి కలువాయి అంతా ఒకేలా ఉంటాయి. కానీ ఈ రోజు తిరుపతి, చిత్తూరు వాళ్ళతో పోల్చుకుంటే మనకి వాళ్ళకి చాలా భేదాలు ఉంటాయి. కలువాయికి నెల్లూరుకి ఒక అమ్మ తల్లి బిడ్డ లాంటి అనుభవం ఉన్న కలువాయిని ఎలా మారుస్తారనేది మాకైతే అర్థం కావట్లేదు. దీనివల్ల ఒక సామాన్య మానవుడు కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. గత 2022లో అప్పుడున్న పరిస్థితులను బట్టి తిరుపతి జిల్లాలో వేశారు. అప్పుడు కూడా మేము మా బలమైన ప్రదర్శన చూపించి మా యొక్క ఆత్మరక్షణ కోసం మా ఊరిని ఎలాగైనా కాపాడని అప్పుడున్న నాయకులు, పాలకులు రక్షణ కోసం చేసి అప్పుడు మేము మళ్ళా కలువాయిని తిరిగి మేము సాధించుకున్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగే ఈ ర్యాలీని ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా మీరు ముందుకు వచ్చి విజయవంతం చేయండి. ప్రభుత్వానికి ఒకటే విన్నపమిస్తున్నాం. సార్, మా కలువాయిని కాపాడండి. మా కలువాయిని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించండి. దయచేసి ఇది మంచి ప్రభుత్వం అనే మేము కోరుతున్నాం సార్. దయచేసి మా కలువాయిని కాపాడండి సార్.